మరి ముఖ్యంగా ఈ కోదండరామయ్య స్వామి వారి ఆలయ ఉత్సాహ కమిటీ వారికి, అలాగే మా తోటి కళాకారులకు, కళా అభిమానులకు, అలాగే బాబుజీపేట గ్రామ భక్త బృందాలకి, గ్రామ ప్రజలకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే మరి ముఖ్యంగా ఇక్కడ ఈ సమాజాలందరూ కూడా చక్కటి హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని సాధించడానికి మన గోపవరం మండల సనాతన హిందూ ధర్మం గురువు గారు అయినటువంటి మరి మా సోదరుడు, అలాగే గుమ్మదొడ్డు గ్రామానికి చెందినటువంటి మన ఏగు సాంబశివరావు గారికి, అలాగే మరి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. హరే శ్రీనివాస. హరి ఓం. భక్త మహాదేవులారా, గోపాల మండలంలో మారుమల గ్రామంలో ఉన్నటువంటి మల్లవరం వాసులు మహిళలు భజన చేస్తున్నారా? అయితే మనం ఎందుకు నేర్చుకోకూడదు? అలాగన్న ఉద్దేశంతో మీ నుంచే ప్రారంభించారు ఇక్కడ మహిళా సమాజం. మీరు ఆదర్శమయ్యారన్నమాట. ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉండేగాక. ఎందుకు చేయాలంటే మహిళలకి ఇన్స్పైర్ చేసింది మీరే. చాలా చక్కటి భజన బృందాలు, 2-3 బృందాలు తయారవుతాయి ఇక్కడ కూడా కలిపి ఉంటే 30 మంది భజన బృందం. ఇక్కడ అంత బృందం చక్కగా చేస్తుంది. దశ దిశరా వాళ్ళు ఉండడం వల్లనే మనం సప్తాహం కూడా ఇక్కడ చక్కగా జరపచ్చు. అలాగే ఉద్దేశంతో చూడండి, చిన్న కుగ్రామం ఈ గ్రామంలో సప్తాహం మరి ఎక్కడైనా ఉన్నదా? ఎన్నో సమాజాలు ఇమిడి ఉన్నటువంటి గ్రామాలు ఈ గోపాల మండలంలో చాలా ఉన్నాయి, కానీ చేసి చూపించారు. అందుచేత మనం ఆదర్శంగా తీసుకొని ఇటువంటి సప్తాహాలు మన గ్రామాల్లో కూడా చేయిస్తూ, మారుమూల గ్రామం అయినప్పటికీ మన మల్లవరం గ్రామం మళ్ళీ రప్పించేలా చేద్దాం. ఈ సందర్భంగా మరి మీకు శరణ్ పెట్టుకుంటున్నాం. తప్పనిసరిగా చేస్తారన్నమాట. ఏకాలు కాదు సప్తాహాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొంచెం మనకి చేద్దాం. అలాగే గురువు గారు వాడపల్లి గ్రామం నుంచి ఇచ్చేసి ఉన్నారు. ఈ రోజు మంగళవారం కావున మీ మధ్యనే కూర్చొని 5 నిమిషాలు హనుమ చాలీసా పారాయణ చేసి దిగిపోతారు. 5 నిమిషాలు మీకు పాట టైము. ఆ 5 నిమిషాల్లో దిగిపోతారు. కొంచెం అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ శ్రీ గురుభ్యో నమః. పాండురంగ
విఠల హరి విఠల జై భద్రాచలవాస గోవింద